నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మాయి. గురువుగారు, దసరా నవరాత్రుల విశిష్టత ఏమిటి? అలాగే దసరా నవరాత్రుల్లోని కుంకుమ పూజ యొక్క విశిష్టత ఏమిటి అంటారు? ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తియాత్మకంగా అమ్మను ఆరాధించేటటువంటి క్రమంలో రజోగుణాత్మకమైన కుంకుమను వినియోగించి అమ్మను సేవిస్తాం మనం. అవును. శివారాధన భస్మంతో కూడుకుని ఉంటుంది. పార్వతిని ఆరాధించే సందర్భం కుంకుమతో ముడిపడి ఉంటుంది. ఈ 5 వేళ్లలో ఉంగరం వేలు, బొటన వేలు, ఆ తదుపరి మధ్య వేలు. ఉంగరం రవి, బొటన వేలు శుక్రుడు, మధ్య వేలు శని. ఈ 3 వేళ్లను ఇలా ఒక చోట చోర్చితే ఈ ముద్రకు ధేను ముద్ర అని పేరు. ఈ ధేను ముద్రతో కుంకుమను స్వీకరించి హృదయానికి చూపి ఇలా అమ్మవారి ఆ శ్రీచక్రం మీద కావచ్చు, లేదా చిత్రపటం మీద కావచ్చు, లేదా కలశం సన్నిధానంలో కావచ్చు, అర్చామూర్తి కావచ్చు, ఇలా విడిచిపెట్టాలి. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః, చిదగ్నికుట సంభూతాయే నమః, దేవికార్య సంహితాయే నమః నామాలు చెప్తే శ్రేష్టం. మహిళలు ఓం అనే అక్షరాన్ని జతపరచకుండా నామావళిని చెప్పాలి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః అని మహిళలు చెప్పకూడదు. ప్రణవం ఓంకారాన్ని మహిళలు బయటకు ఉచ్చరించిన ఎడల ఉదర సంబంధితమైన అవయవాదులలో కదిలే కదలికల కారణంగా వారికి అనారోగ్యం సంభవించే ప్రమాదం ఉంది. పెద్దలు ఏ ఆచారాన్ని కూడా ఊరికే చెప్పరు. నాభిస్థవన్నిమాహంతి సప్రేరయతి మారుతం. మహిళలకు పునరుత్పాదక వ్యవస్థ, మాసిక నియమాలకు సంబంధించిన వ్యవస్థ ఉదర సంబంధితమైన అవయవాలలో మనం గమనించవచ్చు. అలాంటి మహిళలు ఉదర కండరాలను బిగబట్టి ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః ఇలా ఓం అని అనగానే కండరాలు బిగబడిపోయి లోనికి వెళ్ళిపోతాయి. రోగకారకంగా మారే ప్రమాదం కనుకనే పెద్దలు మహిళలను మనసులో ఓం అనుకొని శ్రీమాత్రే నమః అని వచ్చును అంటూ చెప్పారు. కనుక నవరాత్రులలో యథాశక్తి కుంకుమారాధన చేసే సమయంలో నామావళిని గంభీరంగా పెద్దవారికి అందరికీ కూడా వినిపించే విధంగా కాకుండా అమ్మ వింటుంది. పంచమ స్వరంలో, మంద్రస్థాయిలో నెమ్మదిగా చెప్పాలి, పరిగెత్తకూడదు. అలాగే ఆ నామావళిని చెప్పే సమయంలో ఒకరు చెబితే మిగతా వారంతా వింటే పుణ్యం. అందరూ సమష్టిగా రణగుణ ధ్వని వలె పోటీ పడి అందరూ అలా చెబుతూ ఉంటారు. అరుపులలో అర్థం తారుమారవుతుంది. ఒకరు చెబుతారు, మిగతా వారంతా కోరస్ అంటారు లేదా వింటారు. వింటే అననం కంటే కూడా ఎక్కువ పుణ్యం. ఒకరు చెబితే మిగతా వారంతా ఇలా సమష్టిగా కుంకుమ ఆరాధన చేసి తదుపరి ఆ కుంకుమను నుదుట ధరిస్తే ధైర్యం చేకూరుతుంది, భయం పటాపంచలవుతుంది. హిందువైన ప్రతి వ్యక్తి బొట్టు పెట్టుకోవాలి. లలిత సహస్రనామావళితో చేసేటటువంటి ఈ కుంకుమారాధన వల్ల కలిగేటటువంటి ఆ కుంకుమను సేకరించి ఇంటిల్లిపాది బొట్టుగా ధరిస్తే వారికి అనంతమైన ఆత్మ బలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది, ఏ సమస్యనైనా ఎదుర్కొనే స్థైర్యం పెరుగుతుంది. ఇది సమాధానం. ధన్యవాదాలు గురువు. కృష్ణార్పణం.